నమస్కారం అండి. నా పేరు విబి రాజేంద్ర ప్రసాద్, వర్కింగ్ యాజ్ ఏ అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ హైదరాబాద్. నేను ఈ ఇన్స్టిట్యూట్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను. మెయిన్గా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టేకప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రాజెక్ట్ ఐడియాస్ ఇవ్వటం దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే వరకు వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ని మనం ఇస్తూ ఉంటాము. మా ఇన్స్టిట్యూట్ ద్వారా నేను ఆ విధంగా చూస్తూ ఉంటాను. ప్రత్యేకంగా స్టూడెంట్స్లో ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్లో కానివ్వండి, స్టూడెంట్స్లో వాళ్ళల్లోనే వాళ్ళు చదువుకునే టైంలోనే వాళ్ళలో ఎంటర్ప్రెన్యూరల్ జీల్ ఒకటి వాళ్ళలో ఇంజెక్ట్ చేసి వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల కోసం వెతుకులాట పడకుండా వాళ్ళు సొంతగా వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, ఒక సర్వీస్ యాక్టివిటీ కానీ, ఒక బిజినెస్ యాక్టివిటీ కానీ వాళ్ళు టేకప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి గైడెన్స్ అంతా కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడున్నటువంటి డెఫినేషన్ ప్రకారం మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కానీ ఉండేటటువంటి మన మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే ఎవరైనా సరే ఒక ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్స్కి మెయిన్గా వాళ్ళకు ప్రాజెక్ట్ ఐడియా ఇవ్వటం దగ్గర నుంచి ప్రాజెక్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటం వరకు కావాల్సినటువంటి హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్, అంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమైనటువంటి టైంకు అవసరమైనటువంటి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ చేత యూనిట్ పెట్టించడం వరకు కావాల్సినటువంటి ఈ హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఎంటర్ప్రెన్యూర్స్కి. అంతేకాకుండా ప్రత్యేకంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఈ రోజున ఏంటంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీకి ఒక ఎడిషనల్ ఇన్కమ్ కావాలి. ఐదర్ లైవ్లీహుడ్స్ కానివ్వండి, ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ కానివ్వండి. అంటే ఈ ఏరియాలో వాళ్ళు మేము ఎంతసేపటికి మేమేమి వంటింటికే పరిమితం అనేటటువంటిది కాన్సెప్ట్ పోయింది, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉమెన్ కూడా బాగా చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా చదువుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలనేటటువంటి కొంతమంది ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతుంటారు, వేజ్ ఎంప్లాయ్మెంట్కి. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టేకప్ చేయాలనేటటువంటి జీల్ వాళ్ళల్లో ఉంటుంది స్వాభావికంగా. సో వాళ్ళని మేము మోటివేట్ చేసి వాళ్ళకు మంచి గైడెన్స్ ఇచ్చి ప్రాజెక్టు మార్కెట్ సర్వే ఎలా చేసుకోవాలి, మార్కెట్ సర్వే చేయటం ద్వారా ఎలాంటి వైబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్ని ఎంచుకున్న ప్రాజెక్ట్ని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వాళ్ళు ఈ యూనిట్ పెట్టే వరకు కావాల్సినటువంటి మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడంలో కానివ్వండి, వాళ్ళకు గవర్నమెంట్ స్కీమ్స్ మీద అవేర్నెస్ కలిగించడంలో కానివ్వండి, ఈ విధంగా వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి వాళ్ళ చేత యూనిట్లు పెట్టించడం. అంటే పర్టిక్యులర్గా అన్ఎంప్లాయిడ్ యూత్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుకు తీసుకెళ్ళటమే మా దీంట్లో అంటే నిమ్స్మేలో SEE అంటారు, స్కూల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్స్టెన్షన్. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎక్స్టెన్షన్ చేయటం అనేటటువంటి యాక్టివిటీలో మేము ఈ విధంగా గైడెన్స్ ఇచ్చి యూత్ ద్వారా మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేయిస్తూ ఉంటాము. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.